హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి రిజల్ట్స్ అనేది ఎప్పుడు వస్తాయి అనేసి డేట్ అయితే కన్ఫర్మ్ అవడం అయితే జరిగిందనమాట. సో ఎప్పుడు రిజల్ట్స్ అనేది వస్తాయి ఏంటి అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఒక లైక్ అనేది చేసుకోండి గైస్. సో ఎప్పుడు రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తారు అనేసి డేట్స్ కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. అండ్ విత్ ప్రూఫ్స్ ఏమైనా మీకు కావాలంటే వీడియోకి ఒక 400 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. రీచ్ అయ్యాక నేను నెక్స్ట్ వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ప్రూఫ్స్ అనేది కావాలంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అఫీషియల్ వాళ్ళకి మెయిల్ పెట్టడం అయితే జరిగిందనమాట. సో అఫీషియల్ వాళ్ళకి మెయిల్ పెట్టాను. అలాగే సో నార్మల్గా నాకు తెలిసిన వాళ్ళకి కూడా అడగడం అయితే జరిగిందనమాట. సో వాళ్ళు ఏమన్నారు ఏంటి అనేసి నన్ను దీన్ని చూసుకున్నట్లయితే సో మోస్ట్లీ మనకైతే 13th or 14th అన్నది రిజల్ట్స్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. ఎందుకు మరి ఇంత పోస్ట్పోన్ చేయడం జరిగిందంటే సో నార్మల్గా అందరికీ తెలిసిన విషయమే కదా. సో చైర్మన్ అయితే రాజీనామా చేశాడు. సో దాని నుంచి మనకు రిజల్ట్స్ అనేది పోస్ట్పోన్ అవ్వడం అయితే జరిగిందనమాట. అండ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనేది సో క్రాష్ చేయడం అయితే జరిగిందనమాట. సో అవి ఎలాంటి డాక్యుమెంట్స్ అన్నది అదైతే ఇప్పటి వరకు అప్డేట్ ఏం రాలేదు. సో దానికి సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఏమంటున్నారంటే ఎవరైతే సో అదర్ స్టేట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే వాళ్ళ యొక్క మార్క్స్ అనేది సబ్మిట్ చేశారు కదా. సో దానికి సంబంధించి అప్డేట్ ఏమైనా వచ్చిందా బ్రో అనేసి అడుగుతున్నారు. సో దానికి సంబంధించి ఇంకా అప్డేట్ ఏం రాలేదు. అదైతే ఇంకా ఓపెన్ కూడా కాలేదు. సో అది ఏమన్నా ఓపెన్ అయితే నేను మీకైతే అప్డేట్ అనేది ఇస్తాను అనమాట. సో ఫాస్ట్గా టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి. అండ్ ఇంకోటి ఏంటంటే రిజల్ట్స్ అయితే చెప్పాను కదా 13th or 14th అయితే రిజల్ట్స్ అనేది వస్తాయి. అండ్ మీకు సంబంధించి సో దీనికి సంబంధించి లాస్ట్ వీడియోస్ కూడా చేశాను. ఆ వీడియోస్ ఎవరైనా చూడకున్నట్లయితే చూడండి. ఆ వీడియోస్లో అయితే నేను క్లియర్గా చెప్పడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు వరకు నా అప్డేట్ అయితే ఇది. సో ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి guys. చెప్పాను కదా 400 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. రీచ్ అయ్యాక నేను నెక్స్ట్ వీడియో అనేది అంటే విత్ ఇన్ ప్రూఫ్స్తో సహా నేను చేయడం అయితే జరుగుతుంది అనమాట. లైక్ అంటే సో ఎంసెట్ వాళ్ళకి నేను మెయిల్ పెట్టాను. సో అది కూడా నేను మీకు చూపిస్తాను. అట్లాగే ఎంసెట్ వాళ్ళతో నేను అఫీషియల్ వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగిందనమాట. అది కూడా నేను మీకు కాల్ రికార్డ్ కూడా మీకు వినిపించడం అయితే జరుగుతుంది అనమాట. మీకు కావాల్సిన 400 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. రీచ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హావ్ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్ హబ్.